పల్నాడు జిల్లా తాళ్లూరులో ఎంఎస్ఎం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, జూలకంటి, కన్నా లక్ష్మీనారాయణ, కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఎంఎస్ఎం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త తయారు చేయడమే ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ప్రవీణ్ తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా వ్యాపారాలకు బలమైనటువంటి మద్దతును అందించే సంకల్పంతో ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతోంది. మరొకసారి మీ అందరి గర్భాల మధ్య గౌరవ మంత్రివర్యుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమానికి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు సత్యనపల్లి గౌరవ మంత్రివర్యులు వారు ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలనే మంచి సదుద్దేశంతో ఇది రూపొందించడం జరిగింది. దాని గురించి ఇందాకే శివశంకర్ గారు దగ్గరగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు సరైన పద్ధతిలో కరెక్ట్ గా చెప్పారు. మనం దేనికోసం లోన్ తీసుకున్నామో దాన్ని సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే దానికి శాశ్వతత ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి యువత పెద్ద ఎత్తున వచ్చినా కూడా యువతని సెకండ్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ ఇంపార్టెన్స్ గా మహిళలకి ఈ సమావేశం ముందు అవకాశం ఇవ్వడం జరిగింది. పక్కన యువత కూడా ఎంతో మంది స్క్రీన్లో చూస్తూ ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. మన కాన్స్టిట్యున్సీలో పల్నాడు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ముందుగా మనకి ఒక 50 ఎకరాలు కేటాయించి ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేయడం కోసం కేటాయించినందుకు ముందుగా మంత్రి గారికి, కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సభాముఖంగా దాన్ని త్వరగా మనం ల్యాండ్ పరంగా కానీ ఏదైతే క్లియరెన్స్ ఉన్నాయో ఆ క్లియరెన్స్లని గ్రామాలతో మాట్లాడుకొని తొందరగా క్లియరెన్స్ చేసుకొని తొందరగా మొదలు పెడితే మన నియోజకవర్గంలో 50 ఎకరాలతోనే కాకుండా ఇంకొక 250 ఎకరాల పార్కులు కూడా వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా అందరూ అంటే లోన్ ఇచ్చే దాంట్లో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని బ్యాంకర్స్ కి లోన్ ఇవ్వడం కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అనేకమైనటువంటి విధి విధానాల్లో మన దాదాపుగా ఇండస్ట్రీ అంటే మన పారిశ్రామిక తయారు చేసుకోవడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి సమకూర్చుకోవడానికి, ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన విధి విధానాలు మీకు తెలియజేసుకుంటాను. మరి అలాగే ఈరోజు డ్వాక్రా మహిళలు ఉన్నారు. నిన్నగాక మొన్న మనం చూసాం. గత సంవత్సరం ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 1,00,000 మంది మహిళా పారిశ్రామికలు తయారు చేయమంటే డ్వాక్రా సంఘాల్లో అనేకమైన మహిళల్ని పారిశ్రామికలు తయారు చేసి మొన్న ఉమెన్స్ డే అందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అభినందించడం జరిగింది. మరి అలాంటి వేదికల్లో నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం ఉమెన్స్ డేకి 5 లక్షల పారిశ్రామికలు తయారు చేయమని ఈరోజు డ్వాక్రా సంఘాలందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యాచరణ. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామంటే మీలో ఒక ఉత్తేజం రావాలి, మీరు ఆర్థిక స్వావలంబన రావాలి, ఆర్థికంగా అభివృద్ధి జరగాలి, మీ కుటుంబాలు మెరుగైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళాలి. మీరు ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెడితే మీ ద్వారా ఒక 2-3 ఎంప్లాయ్మెంట్ అవుతుంది. జనరల్గా ఒక ₹1 కోటి ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీస్ ₹1 కోటి పెట్టుబడి పెడితే ఒకరికి ఎంప్లాయ్మెంట్. అదే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ లో ₹1 కోటి పెట్టుబడి పెడితే ఇంకా మనకి అప్లికేషన్స్ వస్తాయి, ఇంకా మనకి వస్తాయి. ఆ ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో చూస్తే ఎంఎస్ఎంఈ పార్క్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటే 5 కాన్స్టిట్యున్సీస్ లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి 170 ఎకర్ ఎంఎస్ఎంఈస్ కి కేటాయించడం జరిగింది. పెద్దకూరుపాడులో కూడా 50 ఎకర్ గారపాడు గ్రామంలో ఐడెంటిఫై చేసి ఉన్నాము. అది మనం కార్పొరేషన్ కి ఇచ్చి అక్కడ లెవెలింగ్ చేసి పవర్ కనెక్షన్ ఇచ్చి రోడ్స్ పెట్టి వాటర్ ఫెసిలిటీ ఇచ్చి
ప్లాట్స్ ఏర్పాటు చేసి మీ అందరికీ అందుబాటులో వచ్చే 6 నెలల్లో తీసుకువస్తాము. ఇదే రకంగా నర్సరావుపేటలో కూడా 31కి ప్లాన్ చేశాము. సో 2 కాన్స్టిట్యున్సీస్ మాత్రమే మిగిలినాయి. వచ్చే 6 నెలల్లో అది కూడా మీకు ఇస్తాము. ఈ ప్లాట్స్ అన్ని మనకి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్ కింద తప్పకుండా అందరికీ స్థలం కేటాయించాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, బ్యాంక్ లింకేజ్ ఇవ్వాలి. ఎవరు ముందుగా వస్తున్నారు, డిఆర్డీ ఉండొచ్చు, మామూలుగా ఎంఎస్ఎంఈస్ ఉండొచ్చు, వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీని కింద డిఆర్డీ మొత్తం 1500 కోట్ల మైక్రో క్రెడిట్ ప్లాన్ కింద ఈ సంవత్సరం పల్నాడు జిల్లాలో లోనింగ్ ఇవ్వడం